ఆయన అంత దీనుడుగా అంత తక్కువ వాడు ఈ లోకంలో జన్మించడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోక రక్షకుడు. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువు. ఆయన గొప్పవారు కాదు, కొద్దివారు కాదు, ఉన్నవారికి లేని వారికి, చదువున్న వారికి చదువులేని వారికి కాదు. ఆయన సమస్త ప్రజలకు ప్రభువు. అందుకే అందరికీ అందుబాటులో ఆయన దీనమైనటువంటి స్థితిలో ఈ లోకంలో జీవించడమే కాదు, ఆయన పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించినాడు. ఎలాంటి పాపం లేకుండా జీవించినాడు. నేను ఎన్నో పాపములు చేసినా, నేను మన హృదయం ఆలోచించకూడని ఆలోచన, చెడు ఆలోచన, దురాలోచనలు మన హృదయంలో ఉన్నాయి. అబద్ధములు మన నోట ఉన్నాయి. మోసం మన హృదయంలో ఉంది. స్వార్థము మన హృదయంలో ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి అబద్ధము, ఎలాంటి మోసము, ఎలాంటి స్వార్థము, ఎలాంటి పాపము కూడా ఆయన హృదయంలో, ఆయన జీవితంలో లేదు. పరిశుద్ధమైన జీవితం జీవించినాడు. ఏ తప్పు చేయలేదు. అంతేకాదు ఎన్నో గొప్ప కార్యాలు చేసినాడు. ఆశ్చర్య కార్యాలు, మనుషులు ఎవరు చేయలేని కార్యాలు చేసినాడు. చనిపోయినటువంటి వ్యక్తికి ఎవరైనా ప్రాణం పోయాడా? అలాంటి కార్యాలు వేసుకోవడం చేసినాడు. చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపినాడు. గుడ్డివారికి చూపుని ఇచ్చినాడు. కుండివారికి కాళ్ళు ఇచ్చినాడు. ఆయన మూగవారికి మాట్లాడే శక్తిని ఇచ్చినాడు. పక్షవాయు వారిని వెంటనే స్వస్థపరిచినాడు. పుష్పలను బాగు చేసినాడు. ఇక అనేక ఆశ్చర్యకార్యాలు చేసినాడు. ఈ కార్యాలన్నీ దేవుడు మాత్రమే చేయగలడు. చనిపోయే వ్యక్తిని దేవుడు మాత్రమే లేపగలడు కదా. ఈ భూమి మీద పుట్టించేది దేవుడే, లేదా ఈ భూమి మీద మనుషులను తిరిగి రమ్మని పిలిచేది దేవుడు. అలా చనిపోయినటువంటి వ్యక్తికి ప్రాణం పోయగలిగినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి ఆ సృష్టికర్తైన దేవుడే. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కార్యం చేసి ఈ లోకానికి ఆయన మానవ స్వరూపంలో వచ్చిన దేవుడు అనేటువంటి విషయాన్ని రుజువుపరుచుకున్నాడు.